ఇంప్లాంట్ సర్జరీ తర్వాత పెనిస్ హార్డ్‌నెస్ ఎలా ఉంటుంది సార్? ఇంతకుముందు వీడియోలో పెనిస్ హార్డ్‌నెస్ గురించి 4 రకాలుగా చెప్పారు. హార్డ్‌నెస్ అనేది మినిమమ్ 3 స్టేజ్‌లో ఉంటుంది. మినిమమ్ 3 అండ్ కొన్నిసార్లు 4 వరకు పెట్టొచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు ఇంప్లాంట్ కొంచెం చిన్న సైజ్ పెడతాం. అంటే పెద్దది పెడితే ఇబ్బంది అవుతుందేమో అనుకున్నప్పుడు కొంచెం చిన్న సైజ్ ఇంప్లాంట్ పెడతాం. అప్పుడు కొంచెం హార్డ్‌నెస్ కొంచెం తక్కువ ఉంటుంది గానీ 3.5, 4 రేంజ్‌లోనే ఉంటుంది. 3 కూడా ఉండదు. 3.5, 4 రేంజ్‌లోనే ఉంటుంది. సార్ పినైల్ ఇంప్లాంట్ తర్వాత పిల్లలు పుడతారా నార్మల్‌గా? అవునండి. ఎందుకంటే స్పెర్మ్ కౌంట్ బాగుంటే నార్మల్‌గా పిల్లలు పుడతారు. సో, భయపడాల్సిన అవసరం లేదు. సార్ నాకు టెస్టిస్ ఒకటి లెఫ్ట్‌ది పెయిన్‌గా ఉంటుంది సార్. ఇది చాలా పెద్ద మెసేజ్ ఉంది. తాడి రాజేష్ అనుకుంటాను. లాస్ట్ టైమ్ కూడా చెప్పామమ్మా. నీకు ఆల్మోస్ట్ నువ్వు చాలా నీ మెసేజెస్ చూసినప్పుడు మాకు తెలుస్తుంది నువ్వు డిప్రెషన్‌లో ఉన్నట్టు. ఎందుకంటే ఇప్పటిదాకా ఒక 30, 40 మెసేజెస్ పెట్టావు. అన్నీ గూడా అంటే ఒకదానికొకటి ఊహించుకుంటున్నావు నువ్వు. అంటే అసలు నువ్వు ఉన్న స్టేజ్ ఏంటి అనేది, ఎందుకంటే నీకు ఇంతకుముందు కూడా చాలా సార్లు నీ మెసేజెస్‌కి నేను ఆన్సర్ చేశాను. కాకపోతే ఏంటంటే ఎప్పటికప్పుడు ఏదో కొత్తవి ఊహించుకొని, నాకు తెలిసి నువ్వు గూగుల్ చేస్తున్నావా లేకపోతే వేరే వాళ్ళు చెప్పింది వింటున్నావో తెలీదు గానీ, నీలో ఆ భయం అనేది చాలా ఉన్నట్టు తెలుస్తుంది. సో, ఏదైపోయిందో నీకు టెస్టిస్ చిన్నదైపోయింది. ఒకసారి అట్రోఫీ అంటున్నావు, ఒకసారి చిన్నదంటున్నావు. సో, నాకు తెలిసి ఏంటంటే ఇన్ని విధాలుగా ఆలోచిస్తున్నావు గదా! నువ్వు నాకు ఈ మెసేజ్‌లు పెట్టొద్దు. ఒక్కసారి నువ్వు రావాల్సొస్తుంది. లేదా నన్ను గాకపోయినా ఇంకో డాక్టర్‌నన్నా కలువు. ఎందుకంటే నీకు మొత్తము నీ డౌట్సు నీకేమున్నాయి ప్రాబ్లమ్సు అనేది ఒకసారి వాళ్ళు ఎగ్జామిన్ జేసి చెప్పగలుగుతాము. మీరు మటుకు కంపల్సరీ మీకు రావాల్సిందే. ఎందుకంటే మీకు ఇచ్చిన క్వెషన్స్‌లో మీరేవైతే ఉన్నాయో ఒక్కొక్కటి నుంచి ఒక్కొక్క ప్రాబ్లమ్‌లకి జంప్ అయిపోతున్నారు. అంటే ఆల్మోస్ట్ మీకు లేని ప్రాబ్లమ్ అంటూ లేదు అన్నట్టు చెప్తున్నారు. టెస్టిస్ దగ్గర నుంచి మళ్ళీ పిల్లల నుంచి ఎరెక్షన్స్, అక్కడి నుంచి హార్మోన్స్ 3. సో, నాకు తెలిసి మీరు ఒకసారి రావాలి. వస్తే మీకు ఇవన్నీ, ఎందుకంటే కంటిన్యూయస్ మీరు ఎవ్రీ టైమ్ ఒక వీక్‌లో అసలు 5, 10 ఇస్తూనే ఉన్నారు. ఒక్కసారి మీరు రండి. నైట్ ఫాల్ మీద కూడా ఒక వీడియో చేశాను. భూపతి గారు రాశారు. సో, టెస్టిస్‌లో నొప్పి వస్తుంది. గుడ్లు చిన్నగా అవుతున్నాయి. దీని మీద కూడా ఆ వీడియో చూడండి. క్లియర్‌గా చదవండి, అర్థమవుతుంది. ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే ఒక్కసారి స్కాన్ చేయించుకోండి మీ ఊర్లోనే, టెస్టిస్ స్కాన్. దాంట్లో అర్థమవుతుంది. స్క్రోటల్ డాప్లర్ అంటారు. ఏ సెంటర్‌కైనా ఎళ్లి స్కాన్ సెంటర్‌కి నాకు స్క్రోటల్ డాప్లర్ చేయండి, ఏదైనా ప్రాబ్లమ్ ఉందా చెప్పండి అంటే వాళ్ళు చేస్తారు. సార్ నా పేరు వెంకటేష్. నా ఏజ్ 31. నాకు వీర్యం చాలా తక్కువగా వస్తుంది. వీర్యం బయటకు వచ్చేటప్పుడు నాకు చాలా నొప్పిగా ఉంటుంది. స్పెర్మ్ టెస్ట్ చేయించుకుంటే మినిమమ్ 1 ఎంఎల్ పైన ఉండాలి అన్నారు. అట్లేం అవసరం లేదండి. ఈవెన్ 0.5 ఎంఎల్ ఉన్నా, 2 చుక్కలున్నా కూడా మనం స్పెర్మ్ టెస్ట్ చేయొచ్చు. అంటే వాళ్ళకి కొన్ని చిన్న చిన్న ల్యాబ్స్‌లో ఏంటంటే వాళ్ళకి మీటర్స్ అవన్నీ ఉండవు కాబట్టి మినిమమ్ 1 ఎంఎల్ పైన ఉంటే గాని వాళ్ళు చేయగలుగుతారు గానీ, మామూలు మంచి సెంటర్స్‌కెళ్తే, మంచి ల్యాబ్స్‌కెళ్తే ఈవెన్ 0.5 ఎంఎల్ వచ్చినా కూడా మనం చేయగలుగుతాం. అండ్ రెండోది, మీరు సీమెన్ అనాలిసిస్‌తో పాటు సీమెన్ కల్చర్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే పెయిన్ వస్తుంది అంటే ఖచ్చితంగా అది ఇన్ఫెక్షనే. సో, కల్చర్ చేయించుకొని ఒకసారి కలిస్తే దాన్ని బట్టి ఏమి ఇన్ఫెక్షన్ ఉంది, దానికి ఎట్లా చేయాలని చెప్పగలుగుతాం. హెచ్ఐవి పాజిటివ్ వాళ్ళు టెడ్లాఫిల్ వాడొచ్చా? అంటే ఆల్రెడీ హెచ్ఐవికి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు అని రాశారు. వాడొచ్చండి, ఏం ప్రాబ్లమ్ లేదు. పినైల్ ఇంప్లాంట్ వేసుకున్న తర్వాత పిల్లలు పుడతారా? అవును, పుడతారు. నో ప్రాబ్లమ్ అండి. ఇందాకనే ఆన్సర్ చేశాను. సార్ టెడ్లాఫిల్ టాబ్లెట్స్ వల్ల స్పెర్మ్ పల్చగా అవుతుందా? అవ్వదండి. దానివల్ల కాదు. నార్మల్‌గా మీకు టెడ్లాఫిల్ వేసుకున్న తర్వాత ఎందుకు పల్చగా అనిపించొచ్చు అంటే, ఇప్పుడు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉన్నవాళ్ళేంటి, రోజు సెక్స్‌లో పాల్గొనరు. ఎప్పుడో అంగం కొద్దిగా స్తంభించినప్పుడు వారానికోసారో, 10 రోజులకోసారో కలుస్తూ ఉంటారు. బట్ ఎవరైతే టెడ్లాఫిల్ తీసుకుంటున్నారో వాళ్ళకేమవుతుందంటే రోజు ఎరెక్షన్స్ వస్తాయి కదా! ఎక్కువ సార్లు కలవడం మొదలుపెడతారు. సో, అలా కలవడం మొదలుపెట్టినప్పుడు రెండోసారి, మూడోసారికి కొంచెం వీర్యం అనేది పల్చగైనట్టు అనిపిస్తుంది. దాని రీజన్ అంతే. అంటే మీది ఎక్కువ సార్లు, ఇంతకు ముందు కన్నా ఎక్కువ సార్లు వీర్యం రిలీజ్ అవుతుంది కాబట్టి పల్చగా అనిపిస్తుంది.